నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం, జైలు జీవితం అనుభవించడం, బయటకు రావడం అందరికీ తెలిసిందే. అయితే ఆవిడ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారో అప్పటి నుండి కూడా ఆవిడ మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత అనేది ఎక్కువైపోయింది. అయితే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్లో ఆవిడకి ఘోరమైన అవమానం జరిగింది. రసమయి బాలకృష్ణ గారు ఆమె వస్తున్నప్పుడు ఎంట్రీ సాంగ్ పాడమని కొంతమంది అక్కడున్న సింగర్కి చెప్పినప్పుడు ఈ రసమయి బాలకృష్ణ గారు ఆ సింగర్ని కిందకి దించమని చెప్పేసి కార్యకర్తలకు ఆదేశించారని చెప్పి దీనివల్ల ఆమెకు అవమానం జరిగిందని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? కవితకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, కవితకి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువైపోయింది. అయితే వస్తున్న వార్తలు ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి హరీష్ రావు గారు, ఇంకోటి కేటీఆర్ గారు, ఇంకోటి కవిత. అంటే వీళ్ళు ముగ్గురికి కూడాను సీఎం పదవి మీద ఆశ ఉంది. అయితే కవితని ఈ మిగతా 2 గ్రూపుల్లో ఎవరు అవమానించినట్టు, ఎవరు ఆ ధైర్యం చేశారు అనే క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. అసలు మీరేమంటారు ఇలా దీనికి సంబంధించి? కేసీఆర్ అనే ఒక మనిషి స్కామ్ అనే పదానికి నిదర్శనం. బేసిక్గా చెప్పాలంటే చిల్లర ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ కోణంలో ఎలా దొబ్బాలో బాగా నేర్చినటువంటి వ్యక్తి. సరే, కొడుకు అంటావా ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్, సో ఆయనకి బాగా అర్థమైపోతుంది ముందు నుంచి ఇది మనది, మనమే అన్నిట్లోనూ ఉండాలి. అయితే ఈ సూట్ కేసు నేను ఇవ్వాలి, లేదా నా కొడుకు ఇవ్వాలి, లేదా నా కూతురు ఇవ్వాలి అనే మెంటాలిటీతో ఈయన ఉన్నాడు. కొడుకు పర్లేదు, ఎట్లా మోసి ఏడబెడితే అవతలోడు వచ్చి తీసుకుంటాడో తెలుసు. కూతురికి ఏమో తెలియదు, సూట్ కేసు ఎత్తగానే దొరికిపోతుంది, అది మొత్తం ఊడిపోయి కనీసం దానికి తాళం వేయడం కూడా సరిగ్గా రాదనమాట ఇవిడికి. అట్లా ఉన్న ఆవిడ్ని ఇంకా పోనీలే మన కర్మ ఏదోటి చేద్దామని చెప్పేసి ఎంత రాకినా రాటు తేలట్లా. అలా నా మొహం చూసి నాకు తిరిగి అనగానే ఓసారి ఏదో ఎంపీ అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అబ్బే చిచి మాకు వద్దు ఈవిడ చే అని చెప్పేసి అన్నారు. ఆవిడ నామినేషన్ వేస్తే ఇంతమంది నామినేషన్లు వేశారు అక్కడే, పసుపు రైతులు ఇవి నోడిద్దామని. ఎవ్వరికి ఇష్టం లేదు ఆవిడ. తండ్రి ఏమో అయ్యో నాకు వచ్చిన ఈ మామిడి పండు ఒకటి కొడుక్కి ఒకటి కూతురికి అని ఈయన అనుకుంటాడు, పెద్ద మనిషి. కొడుకు పర్లేదు, చక్కగా తీసుకొని పీచు రుబ్బి తినగలడు. కూతురు కనీసం తొక్క కూడా తీయలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే ఆయన్ని. ఈవెన్ ఎట్లా తీర్చిదిద్దాలి? సర్లే, రాజకీయాలగా పనికి రావట్లా. పోలే ఎమ్మెల్సీ ఇచ్చన్న పైకి లేపండి ఏదన్నా చూద్దాం. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఎడ్డెడ్డిగా ఇట్లా చూస్తుంది, ఏమీ తెలియట్లా. మైక్ ఇస్తే మాట్లాడటం చేతన అవ్వట్లా. పోనీ అనాలిసిస్ చేయమంటే అది అవ్వట్లా. పార్టీని ఉద్ధరించంటే పార్టీ అంటే ఏంటి అని అడుగుతుంది. ఏం చేస్తాము? ఇవన్నీ వదులుకోలేమే, తీసుకెళ్ళి పడేస్తావా? అయ్యో, ఒక నా రక్త సంబంధం, నాకున్న 2 కళ్ళు నా కొడుకు నా కూతురు అంతే. మరి నా కొడుకేమో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. దేశ విదేశాలకు వెళ్ళి బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు నిర్వహించే పెద్ద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడ ఉనికి ఉండదు. నీకు ఎక్కడ నో యూనికి, ఐ విల్ గివ్ యూ యూనికి అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టాడు. అది లీగల్ ఏమో అనుకొని పాపం అందరూ ప్రచారం చేస్తే దట్ ఈస్ ఇల్లీగల్ అని వచ్చిన కొత్త గవర్నమెంట్ చెప్పగా పాప మా ప్రమోటర్లు అందరూ ఇరుక్కున్నారు, వీళ్ళు బాగున్నారు. మళ్ళీ అట్లా అంటే అన్ని తెలివితేటలు వీళ్ళకు ఉన్నాయి. అమ్మ కూతురా నీకు ఇవేవి చేతనవట్లా. ఆంధ్రాలో ఒక లిక్కర్ స్కాము, ఢిల్లీలో ఒక లిక్కర్ స్కాము చేస్తావా? స్కామ్ ఎట్లా చేయాలి? నన్ను ఏం లేదమ్మా, కొత్తగా కేజ్రీవాల్ ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, ఆయనకా తెలియదు. తెలియకుండా ఎట్లా చెప్తాడు అన్న, తెలియదమ్మా. ఆయన సామాన్యుడు నుంచి సీఎం అయ్యి వచ్చాడు, అవినీతి అంటే తెలియదు, అందుకేగా దొరికిపోయాడు. సో మనం వెళ్ళి అవినీతి అనేది నీతి అని దిద్ది నేర్పించాలి. అదన్నా నేర్పమ్మ తల్లి. మరీ నిన్ను ఇట్లా ఎడ్డెడ్డిగా చూడలేకపోతున్నామా, మళ్ళీ అవ్వట్లా, నీకేమో ఏమి చేతన అవ్వట్లా, కానీ ఇదన్నా చెయ్యి. సరే పో అంటే ఆవిడ ఏం చేసిందో ఏంటో, ఆ వైస్రాయ్ హోటల్కి వెళ్ళి అడ్డమైన మీటింగ్లు అన్నీ పెట్టి అందరికీ తెలిసేలా చేసేసింది మొత్తానికి. లాస్ట్కి వాళ్ళు ఇరుక్కున్నారు, ఈవిడ దొరికింది. ఏ పని చేయడం చేత కాదు ఈవిడ, లాస్ట్ స్కాములు కూడా చేయడం చేత కాదు. ఇంకెందుకు ఈమె మనకి అనుకున్నారు. ఇంకా ఈమెను కొంచెం దూరంగా పెడితే తప్ప మనం బతకలేము. అంటే నువ్వు రాజకీయాల్లో వచ్చినా మాకు చెడ్డ పేరే,
నిన్ను ఇంకేదైనా చేద్దామన్నా మాకు చెడ్డ పేరు, నువ్వు మంచి చేసిన చెడు పేరే, మరి నువ్వు చెడు చేసిన చెడు పేరు. అటు ఇటు కాకుండా సామాజికంగా ఏమన్నా చేయి, తెలంగాణ జాగృతి అని ఒక పేరు పెడతాం, నువ్వు దాన్ని ఉద్ధరించు, మహిళలందరినీ వెనకాల వేసుకొని తిరుగు, బతుకమ్మ ఆడు, పోనీ అదనే సరిగ్గా చేసావా అంటే అక్కడ కూడా ఫెయిల్. బతుకమ్మ చీరలు అని చెప్పేసి నాన్న ఈ మహిళలందరికీ మనం బతుకమ్మ చీరలు ఇద్దామా అన్నాం. ఇచ్చేద్దాం అందరికి ఇచ్చేద్దాం అన్నాం. ఆ చీరలు మన దగ్గర ఏదైనా రాజకీయాల్లో ఒక అంశం వచ్చిందంటే దాన్ని ఏ రకంగా స్కాములు చేద్దాం అనేవాడే ఎక్కువ మంది ఉంటారు. పైగా ఇది స్కాముల నుంచే పుట్టిన పార్టీయే స్కామ్ పార్టీ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ బతుకమ్మ చీరలు మొత్తం చీపు క్వాలిటీ, 5 రూపాయలు 10 రూపాయలకి ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెప్పించారు. ఆ చీరలు కాస్త ఆడవాళ్ళు కట్టుకోవడానికి పనికిరాలా, పొలాల చుట్టూ కంచెలు వేసుకోవడానికి పనికొచ్చాయి. అందరూ బార్డర్లు వేసేవాళ్ళు, నువ్వు ట్రైన్లలో పోతుంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా నేను చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఉరేసుకోవడానికి, దానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఉరేసుకున్నా పనికిరాలేదు, అది తెగిపడేవి మంచి వచ్చేయడం. ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ చేశారు. ఈమె దేనికి పనికిరాదు, మాకు వద్దు అనుకున్నారు. ఇంకా సరే నెక్స్ట్ మొన్న ఆమె బర్త్డే వచ్చింది, పోనీ ఏమైనా ఘనంగా సెలబ్రేట్ చేద్దామా, వద్దులే మళ్ళీ ఏమవుతుందో సెలబ్రేట్ చేస్తే మరి ఈ పిల్లలు గుద్ది కదా, మన అన్న కూడా నన్ను దూరం పెట్టాడు, మా అన్న కూడా నన్ను దూరం పెట్టాడు అని అట్లా మానసికంగా కుంగిపోవద్దు. న్యాయం చేసినట్టే ఉండాలి కూతురికి, పార్టీలో తెలియకూడదు ఆ విషయం. జస్ట్ బంజారా హిల్స్ అని అందినాక చుట్టూ ఆమె ఇంటి ఎంట్రన్స్కి ఒక గుండ్రం, ఎగ్జిట్కి ఒక గుండ్రం, ఇంటి చుట్టుపక్కల 4 జెండాలు వేసి, చూడు నేను ఎంత సెలబ్రేట్ చేసావు నీ బర్త్డేనని చుమ్మిరిపించారు. ఆమె కూడా సర్లే చేశారులే. ఇంకెక్కడ ఎవడు శుభాకాంక్షలు కూడా చెప్పాలి, ఎవరు చెప్పాలి. మొన్న కేసీఆర్ గారికి అయితే అందరూ మొత్తం సిటీ అంతా చెప్పారు, కేటీఆర్ కూడా అంత సిటీ అంతా చెప్పారు. కవిత బర్త్డే నందినగర్లోనే చేశారు, అది కూడా అటు ఇటు తిరిగి ఎక్కువసేపు మెయిన్ రోడ్ మీద గుండ్రం వద్దు తీసేయండి అని జస్ట్ కాసేపు ఉంచి తీసేసారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెకి ఎక్కువ ఇవ్వట్ల సపోర్ట్. ఈ విషయం కాస్త ఏమైందంటే ఇప్పుడు మొత్తానికి ఈ రోజు 25 years ఆఫ్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ చేసుకుందామా అంటే వరంగల్లో చేద్దాం, అక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనిపించింది. సరే మేము వరంగల్లో చేస్తున్నాము అని వీళ్ళు ప్రకటించిన వెంటనే మొత్తం ఈ టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా గబ అక్కడికి వెళ్ళి చేరిపోయారు. చక్కగా కూర్చున్నారు, 90 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు, నీట్ గా అన్ని కుర్చీలు సెటప్, వంటలు వార్పులు అన్ని అయిపోయాయి. ఇక స్టేజ్ మీద మళ్ళీ వీళ్ళందరూ రక్తి కట్టించాలి కదా. ఎంతసేపు కేసీఆర్ మాట్లాడటమే మెయిన్ కాదు, కేసీఆర్ ఎప్పుడు ఆడియో ఫంక్షన్ లో లాస్ట్ కి వచ్చే హీరోలా వస్తాడు. మరి ముందు నుంచి వీళ్ళందరూ ఎంటర్టైన్ చేసి చావాలిగా, ఇంత పెద్ద స్టేజ్ పెట్టిన పాపానికి. ప్రసంగాలు ఇస్తామంటే ఒప్పుకోవచ్చు చావట్లే, ఎవరికి నచ్చట్లా. సరే ఈలోపు ఒకటి అద్భుతమైన కార్యక్రమం, వీళ్ళు వచ్చి కాసేపు గెంతి వెళ్ళారు. స్టేజ్ షోలు అంటే రసమై బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే తెలంగాణలో కూడా సాంస్కృతిక శాఖకి బాగా సేవలు చేశాడు, ఎప్పుడు రవీంద్ర భారతిలోనే ఉండేవాడు. అక్కడ ఏం చేయాలన్నా ఈయనను అడిగేవాళ్ళు. సాంస్కృతికంగా ఈయన కొంచెం మంచి పట్టు ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా స్టేజ్ మొత్తం ఈయన ఈ టైంకి పాట ఆట చేట ఇవన్నీ ఏదో రాసుకున్నాడు. టైంకి ఒక అద్భుతమైన యాంకర్ వెళ్ళాడు, ఇప్పుడు ఒక మంచి సింగర్ వస్తాడు, అసలు ఆయన పాడే పాట ఎరగ తీస్తాడు చూడు, అంటే కవిత, అంటే కవిత, మొత్తం నరాల్లో కవిత అట్లా వెళ్ళిపోయేలాగా పాట రాసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో కూడా అసలు కవిత అంటే ఎవరు అనేది కూడా ఒక వీడియో వేస్తాము చూడండి అని చెప్పారు. ఏంట్రా పాప ఏం మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద సభకి 25 years సభ ఇన్నరాళ్ళు చేసాం మనం, ఇక్కడ దాకా వచ్చి ఉన్న మైలేజ్ అంతా దించడం ఏంటి. ఇంకా కేసీఆర్ గారు ప్రసంగించడం కూడా ప్రసంగించలేదు, ఈ లోపే సభ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు ముందే తెచ్చి కవితని ఎలా ఇరికిస్తా, ముందు వాడిని దించండి. ఆడేమో ఇరగదు, ఇట్లా కవిత అని చెప్పి స్టార్ట్ చేసేసాడు. రాగా నువ్వు ఎక్కువ చెక్కడ మైకులు కట్ చేసి వాడిని కిందికి దించి రచ్చ చేశారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఆల్రెడీ. ఇది వాళ్ళ దీంట్లో అందరికీ తెలుసు ఇలా జరిగింది అని. ఇదో పెద్ద అవమానం లాగా, అంటే కవితకు జరిగిన అవమానంలో వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ యాక్చువల్గా నువ్వు ప్లాన్ చేసే ముందే ప్లాన్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు ముందు ప్లాన్ చేసి మళ్ళీ దాని మధ్యలో విరమిస్తే అది ఒక సపరేట్ ఇష్యూ అయింది. సరే రసమై బాలకృష్ణకి ముందు తెలీదా వీడు పాడతాడని, ముందే కత్తిరించవచ్చు కదా. వీడిని స్టేజ్ ఎక్కించి వాడు కావి అనగానే టికు అన్నావు అనుకో, అప్పుడు కదా ప్రాబ్లం వస్తుంది. అలా ఈవిడకి ఒక అన్యాయం జరిగింది. ఈవిడ మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు, ఈవిడ మొహం చూసే మీరు మాకు దూరం కాకండి అనే ఒక సిట్యువేషన్ని జనాల్లోకి తీసుకెళ్లారు వీళ్ళు. ఆ సిట్యువేషన్ కోసమే ఇది జరిగింది. తర్వాత ఆయన వచ్చాడు, ఏదో చపచపగా మాట్లాడాడు, ఆ చపచప వాగుడు కూడా చపచపగా వెళ్ళిపోయింది. పెద్దగా ఏమో ఉరికే ఖర్చు వేస్ట్ తప్ప ఏం లేదు. ఇంకా వీళ్ళకి వచ్చిన ప్రధాన మైనస్ ఏంటో తెలుసా, ఓ పక్క ఏ ఛానల్ పెట్టు యుద్ధమో అంటుంటే నువ్వు మధ్యలో వచ్చి 25 years ఆఫ్ మై యానివర్సరీ అంటే అడుగుతాడు నిన్ను. ఉండాలి పోనీ ఏమైనా పవర్ఫుల్ స్పీచ్లు ఏడిసయ్యా, అవి లేవు. వచ్చిన మొహాలన్నీ ఎడ్డెడ్డి మొహాలే, ఎవరికి ఏ తెలీదు బి తెలీదు. ఆర్గనైజేషన్ కూడా అట్టగే చచ్చింది, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఏం పెద్దగా వేస్ట్ అది. సో అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాస్త పోయింది అంటారు. ఏం లేదు, ఏం చేశాడో చెప్పనా, 25 years
సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ సిల్వర్ చేసుకున్నారు. జూబ్లీ ఫంక్షన్. అందరినీ పిలుచుకున్నారు, వచ్చారు, తిన్నారు, తాగారు, పోయారు, అంతే. అంతే. అంతకుమించి ఒరిగిందే లేదు. కానీ సొంత పార్టీలోనే ఇటు హరీష్ రావు టీం అని ఇలా 3 టీంలు ఉన్నాయి, వీళ్ళు కవితను తొక్కేయాలని చెప్పేసి చూస్తున్నారు అని కొన్ని వార్తలు ప్రచారంలో నడుస్తున్నాయి. వాస్తవమేనా ఇది? ఒక విషయం, ఎవరు నాట్ ఓన్లీ కవిత, ఎవరైనా సరే ఒకరు తొక్కినంత మాత్రాన ఇంకొకరు తొక్కివేయబడరమ్మా, అదొకటి గుర్తుపెట్టు. ఓకే. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ అది బేసిక్గా నేను చెప్పినటువంటి ఇది నానుడి. ఇక్కడ విషయానికి వస్తే తొక్కడానికి కనీసం ఆవిడ ఎదిగితే కదా నువ్వు తొక్కడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఎదుగుదలే లేని మనిషిని నువ్వు ఎలా తొక్కుతావు? ఫస్ట్ ఆవిడ్ని ఎదుగుదల చేసి ఆ తర్వాత తొక్కు. ఆ మనిషికి ఎదుగుదల ఉంటాయి కదా ఇంకోటి వచ్చి తొక్కడానికి. అక్కడ ఏమీ లేదు మ్యాటర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.